హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ శ్రీహరి సమిడిపోయిన. వెల్కమ్ టు లైన్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్. ఈరోజు మనము బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ ఫ్యూచర్స్లో ఈఎంఏ 10, ఈఎంఏ 30 అంటే మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ 10, అలాగే మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ 30, ఈ రెండు ఇండికేటర్స్ ప్లస్ ఏడిఎక్స్, ఈ మూడు ఇండికేటర్స్ ఉపయోగించి మనం ట్రేడ్ ప్లాన్ చేసుకుందాం. మరి ఇప్పుడు మనము ఈ ఇండికేటర్స్ని మన చార్ట్లో అప్లై చేద్దాం. ఫస్ట్ ఇండికేటర్స్లోకి వెళ్దాం. ఏడిఎక్స్, ఇదో చూడండి, ఏడిఎక్స్ అండ్ డిఐ ఉంది కదా, దీన్ని క్లిక్ చేద్దాం. ఇలా వచ్చి ఉంటుంది. దీన్ని ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్దాం. ఫస్ట్ ఈ స్టైల్లోకి వెళ్ళి డిఐ ప్లస్ ఉంది కదా, దాన్ని బ్లూ కలర్ చేసుకుందాం. లైన్ కూడా కొంచెం థిక్ చేసుకుందాం. అలాగే డిఐ మైనస్ ఉంది కదా, దీన్ని రెడ్ ఉంచేద్దాం. లైన్ ఒకరుంత థిక్ చేసుకుంటాం. ఈ ఏడిఎక్స్ ఉంది కదా, దీన్ని బ్లాక్ చేద్దాం. దీన్ని కొంచెం లైన్ థిక్ చేద్దాం. అంతేనండి, ఏడిఎక్స్ సెట్టింగ్ అయితే చేసాం. మనం ఏం మార్చలేదు, కలర్స్ మార్చాము, కొంచెం థిక్ చేసాం అంతే. ఓకేనా? ఇప్పుడు సెకండ్ ఇండికేటర్లోకి వెళ్దాం. ఇక్కడ మూవింగ్ యావరేజ్, ఇదండి మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్. ఓకే, దీన్ని డబుల్ క్లిక్ చేద్దాం. అంటే మనకు రెండు కావాలి కదా, ఇప్పుడు రెండు అయితే వచ్చున్నాయి. ఫస్ట్ ఈఎంఏని మనము సెట్టింగ్స్లోకి వెళ్దాం, ఇన్పుట్లోకి వెళ్దాం. ఇన్పుట్లో లెంగ్త్ దగ్గర 9 ఉంది, దీన్ని వచ్చి మనం 10 చేసుకుందాం. అలాగే స్టైల్లోకి వెళ్దాం. కలర్ బ్లూ ఉంది, బ్లూనే ఉంచేద్దాం. కొంచెం లైన్ అయితే టిక్ చేసుకుందాం. ఓకేనా? ఓకే చేద్దాం. ఇప్పుడు సెకండ్ ఈఎంఏలోకి వెళ్దాం. దీంట్లో లెంగ్త్ 9 ఉంది, 30 చేద్దాం, 30. అలాగే స్టైల్లోకి వెళ్దాం. కలర్ ఇక్కడ బ్లూ ఉంది, దీన్ని రెడ్ చేద్దాం, కొంచెం థిక్ చేద్దాం. ఇప్పుడు దీన్ని ఓకే చేద్దాం. చూడండి, ఇలా వచ్చింది మన ఇండికేటర్స్ అప్లై చేయగానే చార్ట్. ఇప్పుడు మనము ఏడిఎక్స్ అండ్ ఈఎంఏ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏడిఎక్స్ వచ్చేసి ఈ బ్లూ లైన్ డిఐ ప్లస్, ఓకే. అలాగే ఈ రెడ్ లైన్ వచ్చేసి డిఐ మైనస్, ఈ బ్లాక్ లైన్ వచ్చేసి ఏడిఎక్స్. ఇప్పుడు మనకు ఈ డిఐ మైనస్ని డిఐ ప్లస్ క్రాస్ చేసి పైకి వెళ్తుంటే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళేదానికి అవకాశం ఉందని మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా డిఐ మైనస్ రెడ్ లైన్ని డిఐ ప్లస్ బ్లూ లైన్ క్రాస్ చేసి కిందకు వస్తూ ఉన్నప్పుడు మనకు మార్కెట్ డౌన్ సైడ్ వస్తుందని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏడిఎక్స్ గురించి మాట్లాడుకుందాం. ఏడిఎక్స్ ఇక్కడ లైన్ ఒకటి ఉంది కదా, డాట్స్గా ఉంది కదా లైన్. ఈ ఏడిఎక్స్ ఈ లైన్ క్రాస్ చేసి పైకి వెళ్తూ ఉంటే మార్కెట్ కొంచెం ట్రెండీగా ఉందని అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఈ లైన్ని, ఈ డాట్స్ ఉన్నటువంటి లైన్ని ఈ ఏడిఎక్స్ బ్లాక్ లైన్ క్రాస్ చేసి డౌన్ సైడ్కి వచ్చిందంటే ఇలా
సైడ్ వేస్ మార్కెట్ ఉంటుందని అర్థం చేసుకోవాలి. అదే క్రాస్ చేసి పైకి వెళ్తే మార్కెట్ బై సైడ్ కానీ సెల్ సైడ్ కానీ కొంచెం ట్రెండీగా ఉంటుందని అర్థం చేసుకోవాలి. అర్థమైంది అనుకుంటాను. అర్థం కాకపోతే ఒకసారి పేపర్లో కూడా రాసుకోండి. అది ఏడిఎక్స్ గురించి. ఇప్పుడు మనం ఈఎంఏ 10 ఈఎంఏ 30 గురించి మాట్లాడుతున్నాం. ఈ బ్లూ లైన్ వచ్చేసి ఈఎంఏ 10, అదేవిధంగా ఈ రెడ్ లైన్ వచ్చేసి ఈఎంఏ 30. ఇప్పుడు మనకు ఈ ఈఎంఏ 30 అనేటువంటి రెడ్ లైన్ని ఈ ఈఎంఏ 10 అనేటువంటి బ్లూ లైన్ ఎక్కడైతే క్రాస్ చేసి అప్ సైడ్ వెళ్తుందో మార్కెట్ మనకు అప్ సైడ్ వెళ్ళేదానికి అవకాశం ఉందని చెప్పని అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఈ 30 ఈఎంఏ రెడ్ లైన్ని ఈ 10 ఈఎంఏ బ్లూ లైన్ క్రాస్ చేసి ఎప్పుడైతే డౌన్ సైడ్ వస్తుందో మార్కెట్ డౌన్ సైడ్ వస్తుందని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఏడిఎక్స్లోనూ ఈ రెడ్ లైన్ని బ్లూ లైన్ క్రాస్ చేసి పైకి వెళ్ళాలి. అదేవిధంగా ఈఎంఏలోనూ ఈ బ్లూ లైన్ రెడ్ లైన్ క్రాస్ చేసి పైకి వెళ్ళాలి. అప్పుడు మనం మార్కెట్ అప్ సైడ్ వెళ్తుందని గ్రహించాలి. అదేవిధంగా ఏడిఎక్స్లో రెడ్ లైన్ని బ్లూ లైన్ క్రాస్ చేసి కిందకు వెళ్తున్నప్పుడు, అదేవిధంగా ఈఎంఏ 30 రెడ్ లైన్ని ఈఎంఏ 10 బ్లూ లైన్ క్రాస్ చేసి డౌన్ సైడ్ వస్తున్నప్పుడు మార్కెట్ డౌన్ సైడ్ వెళ్తుందని మనం గ్రహించాలి. ఓకేనా ఫ్రెండ్స్. ముందుగా ఒక విషయం అయితే చెప్పాలి. నేనే కాదండి, ఎవరు ఏ స్ట్రాటజీ చెప్పినా కూడా మీరు డైరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేయకుండా ఫస్ట్ బ్యాక్ టెస్ట్ చేయండి. కనీసం ఒక వారం 10 రోజులైనా బ్యాక్ టెస్ట్ చేయండి. బ్యాక్ టెస్ట్ చేసి మీకు అన్ని విధాలుగా మీకు ఆ స్ట్రాటజీ సెట్ అయితేనే మీ మైండ్ సెట్కి, అంటే ప్రతి ఒక్కరికి సెట్ అవ్వాలని లేదు, ఒక్కొక్క మైండ్ సెట్కి ఒక్కొక్క విధంగా ఉంటుంది. కాబట్టి ఒక 10 రోజులైతే బ్యాక్ టెస్ట్ చేయండి. ఇది మీ మైండ్ సెట్కి సెట్ అయిందనంటే అప్పుడు మీరు దీంట్లో ఫలితం ఉంది, దీంట్లో ఉపయోగం ఉంది అనుకున్నప్పుడు మాత్రం మీరు డైరెక్ట్గా ట్రేడ్ అయితే తీసుకునేదానికి ప్లాన్ చేయండి. కానీ 10 రోజులు మాత్రం ఖచ్చితంగా బ్యాక్ టెస్ట్ అయితే ఖచ్చితంగా చేయండి. ఓకేనా. ఇప్పుడు మనము 1 ఏడిఎక్స్, 2 ఈఎంఏ 10, ఈఎంఏ 30. ఇప్పుడు మనము ట్రేడ్ ఎలా ప్లాన్ చేయాలో చూద్దాం. చూడండి, ఇక్కడ ఏడిఎక్స్ అనేది రెడ్ లైన్ని బ్లూ లైన్ క్రాస్ చేసింది. మనకు ఈఎంఏ 10, ఈఎంఏ 13 ఈ రెండు ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది. ఓకే. ఇప్పుడు బై ఈ క్యాండిల్లో చేస్తాం. స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటాం. ఇక్కడ మనకు ఈఎంఏ 13ని ఈఎంఏ 10 క్రాస్ చేసి పైకి వెళ్తుంది. వెళ్ళినప్పుడు మనము ఈ రెండింటిని కన్ఫర్మేషన్ తీసుకొని మనం ఈ క్యాండిల్లో బై చేయొచ్చు. ఈ కింద ఇక్కడ మనం స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. అయితే మనకు చూడండి 470 పాయింట్స్ వచ్చాయి ఇక్కడ. తరువాత చూద్దాం రండి. ఇక్కడ చూద్దాం. ఇప్పుడు మనకు ఏడిఎక్స్లోనూ క్రాసింగ్ జరిగింది, అలాగే ఈఎంఈలో కూడా క్రాస్ ఓవర్ జరిగింది. మనకు ఇప్పుడు ఏడిఎక్స్లోనూ కన్ఫర్మేషన్ వచ్చింది, అలాగే ఈఎంఏ 10, 30లో కూడా కన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడు మనం ఈ క్యాండిల్లో బై చేస్తాం. ఈ క్యాండిల్ కింద
స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఇప్పుడు 523 మన ప్రాఫిట్. ఓకేనా? ఇక్కడ కూడా చూడండి, ఏడిఎక్స్ అలాగే ఈఎంఏ. ఇప్పుడు చూడండి, మనకు ఏడిఎక్స్ లోను క్రాస్ ఓవర్ జరిగింది, రెడ్ లైన్ ని బ్లూ లైన్ క్రాస్ చేసింది. అలాగే మనకు ఈఎంఏ 13 ని ఈఎంఏ 10 క్రాస్ చేసింది. కాబట్టి మనకు డబుల్ కన్ఫర్మేషన్ వచ్చింది. కాబట్టి మనకు ఈ క్యాండిల్లో మనం హైలో ట్రేడ్ తీసుకుంటాము. ఈ పక్కన ఉన్నటువంటి రెడ్ క్యాండిల్ లోలో మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం. అయితే ఇప్పుడు మన టార్గెట్ చూద్దాం. ఇప్పుడు మన టార్గెట్ వచ్చేసి 235 పాయింట్స్ వచ్చాయి. ఓకేనా? అయితే ఇప్పుడు కొన్ని సెల్ సైడ్ చూద్దాం. ఇప్పుడు మనం కొన్ని సెల్ సైడ్ అయితే చూద్దాం. అయితే ఇప్పుడు మనకు ఇక్కడ ఏడిఎక్స్, నెక్స్ట్ ఈఎంఏ. ఈఎంఏ 13 ని ఈఎంఏ 10 ఈ పాయింట్ దగ్గర క్రాస్ చేసింది. చూడండి, ఇప్పుడు మనకు ఏడిఎక్స్ లోను రెడ్ లైన్ ని క్రాస్ చేసి బ్లూ లైన్ కిందకు వచ్చింది. అదే విధంగా ఈఎంఏలో కూడా రెడ్ లైన్ క్రాస్ చేసి బ్లూ లైన్ కిందకు వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ క్యాండిల్లో మనం ఈ క్యాండిల్ యొక్క లోలో సెల్ చేస్తాం. ఈ క్యాండిల్ యొక్క హైలో స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఇప్పుడు మన ఎన్ని పాయింట్స్ వచ్చాయో చూద్దాం. చూడండి, 563 పాయింట్స్ వచ్చాయి మనకు. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు మనకు రెండిట్లోనూ కన్ఫర్మేషన్ వచ్చింది. నంబర్ 1 ఏడిఎక్స్, నంబర్ 2 ఈఎంఏ. ఓకేనా? ఫస్ట్ కన్ఫర్మేషన్ వచ్చేసి మనకు ఏడిఎక్స్ లో ఈ రెడ్ లైన్ ని బ్లూ లైన్ క్రాస్ చేసి డౌన్ సైడ్ వచ్చింది. అదే విధంగా మనకు ఈఎంఏలో కూడా ఈ రెడ్ లైన్ ని ఈ బ్లూ లైన్ క్రాస్ చేసి డౌన్ సైడ్ కి వచ్చింది. అంటే 30 ఈఎంఏని 10 ఈఎంఏ క్రాస్ చేసి డౌన్ సైడ్ కి వచ్చింది అనమాట. అప్పుడు ఈ క్యాండిల్ యొక్క లోలో సెల్ చేస్తాము. ఇక్కడ ఉన్నటువంటి క్యాండిల్ హైలో మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాము. ఓకేనా? ఇప్పుడు 488 పాయింట్స్ వచ్చాయి చూడండి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఫస్ట్ కన్ఫర్మేషన్ ఏడిఎక్స్, సెకండ్ కన్ఫర్మేషన్ ఈఎంఏ. ఈఎంఏ 13 ని ఈఎంఏ 10 క్రాస్ చేసి డౌన్ సైడ్ వస్తుంది. చూడండి, ఇక్కడ ఏడిఎక్స్ లో
ఈ రెడ్ లైన్ని బ్లూ లైన్ క్రాస్ చేసి డౌన్ సైడ్ వస్తుంది. అదేవిధంగా ఈఎంఏ 13ని క్రాస్ చేసి 10 డౌన్ సైడ్ వస్తుంది. కాబట్టి మనకు డబుల్ కన్ఫర్మేషన్ వచ్చింది. ఈ క్యాండిల్ యొక్క లోలో సెల్ చేస్తాం, ఈ క్యాండిల్ యొక్క హైలో మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం. మన యారోస్ పెట్టుకున్నాం చూడండి దాని ప్రకారంగా. ఇప్పుడు మనకు ఇప్పుడు ఎన్ని పాయింట్స్ వచ్చాయో చూడొచ్చు. 825 పాయింట్స్ వచ్చాయి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇది మన స్ట్రాటజీ. చాలా అద్భుతంగా వర్క్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు వరకు నేను బ్యాంక్ నిఫ్టీలో చెప్పాను. నిఫ్టీలో కూడా సేమ్ బ్యాంక్ నిఫ్టీలో ఎలాగైతే మనం మాట్లాడుకున్నామో సేమ్ నిఫ్టీలో కానివ్వండి, అలాగే ఫిన్ నిఫ్టీలో కానివ్వండి, ఫ్యూచర్స్లో మీరు అదే విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు బై సైడ్ వచ్చిందంటే మీరు ఒకవేళ ఇంట్రాడే చేసినా కూడా కనీసం 2-3 రోజులు బై సైడ్ ట్రేడ్ వస్తూనే ఉంటుంది. అలాగే సెల్ సైడ్ వచ్చినా కూడా 2-3 రోజులు, అంటే కొన్నిసార్లు 2-3 రోజులు కూడా సెల్ సైడ్ అయితే ట్రేడ్స్ దొరుకుతూనే ఉంటాయి. ఇది కూడా మీ ఇంట్రాడేనే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది మన స్ట్రాటజీ కానీ మీకు నచ్చినట్లుగానే అయితే మీరు ముందు దీన్ని డైరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేయకుండా ఫస్ట్ బ్యాక్ టెస్ట్ చేయండి. బ్యాక్ టెస్ట్ చేసి తర్వాతే రియల్ ట్రేడ్లోకి రండి. ఓకేనా ఫ్రెండ్స్? మన వీడియోస్ చూస్తూనే ఉండండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.